ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మంత్రి కొండా సురేఖ. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల సీఎం టార్గెట్ గా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయనుందని, స్వచ్ఛంద రాజీనామా చేయాలని సీనియర్లు చెబుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. సోదర భావంతో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. రాఖీతో సమస్య సమితిపోతుందా లేక కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మంత్రి కొండా సురేఖ. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల సీఎం టార్గెట్ గా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయనుందని, స్వచ్ఛంద రాజీనామా చేయాలని సీనియర్లు చెబుతున్న వేళ ఇదే అంశం రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. ఇప్పటికే రాఖీ కట్టేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగారు. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం అపాయింట్మెంట్ విషయంలో సీఎంఓ వర్గాలు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అయితే మధ్యాహ్నం మాత్రం మంత్రి కొండా సురేఖ 1 గంటకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక కొండా సురేఖ మంత్రి సీతక్కతో పాటు ఇక అదే సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు పలువురు ముఖ్యమంత్రి రాఖీ కట్టేందుకు కూడా సమయం తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఇదే సందర్భంలో ఇక మంత్రి కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు ఈ రోజు ఇక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక ఈ సంవత్సరం కూడా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే సీఎంఓ వర్గాలు మాత్రం ఎలాంటి అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. అయితే ఒకవైపు ఏంటంటే గత ఏడాదికి ఈ ఏడాదికి భిన్నంగా ఏంటంటే ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు మనం పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా ఏదైతే కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలన్నీ కూడా పెద్ద దుమారాన్ని రేపడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఒకవైపు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు కూడా పట్టుబడుతున్నారు. ఇందుకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇటు సిఫారసు కూడా చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు పార్టీ. అయితే ఈ సందర్భంలోనే ఇటు కొండా మురళి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ కావడం, ఇక భేటీ అయ్యాక చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు మాకు ఏం సంబంధం లేదు అన్న విధంగానే ఒకవైపు కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఇదే అంశాన్ని కూడా నివేదిక సంబంధించి ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు కొండా మురళి కూడా ఇదే అంశం పైన స్పందిస్తూ మా కుమార్తెను మేము కంట్రోల్ చేయలేం కదా అని చెప్పినట్టుగా ఇటు ఆమె స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యల పార్టీలోనే కొనసాగుతాం. ఇక రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా మేము మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని ఆరాధిస్తూ వచ్చాం తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీని పరువు పోయేలా కూడా వ్యవహరించలేదు అని చెప్పి ఇటు కొండా మురళి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇటు కొండా సురేఖ కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీకి అంటే నోటీసులు ఇచ్చాక తన రిప్లై ఇస్తూ ఆ రిప్లైలో ప్రధానంగా పేర్కొంది ఏంటంటే మా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యత వహిస్తాను, మా కూతురు చేసిన వ్యాఖ్యలకు అని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున
ఇటు ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇక ఇదే అంశం పైన ముఖ్యమంత్రి కూడా ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ కొండా సురేఖ విషయం సంబంధించి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది తప్ప మేము ఎలాంటి ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయను, కాబట్టి మిగతా ఎవరు కూడా వ్యాఖ్యానించవద్దు, ఇక క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వరుస సంఘటనలు తదనంతరం మంత్రి కొండా సురేఖ సంబంధించి గతంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ వ్యవహారం కూడా తెరపైకి రావడం జరిగింది. ఇటీవల ఒక రియల్టర్ పై దాడి చేయడం, అతనితో డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కూడా ఆరోపించడం, వెంటనే ఇటు చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకున్నా. కానీ సుమంత్ మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ఇంకా వెతికే పనిలోనే ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి చూసుకుంటే అంటే ఏదైతే గతంలో ఇటు కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సమయంలో కూడా చాలా మందిని భయపెట్టించాడు అనే అంశాన్ని కూడా ఇటు పిసిసి క్రమశిక్షణ కమిటీ ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐసిసికి లేఖ నివేదించిందో అందులో ఈ అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఒకవైపు ఇటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంలో ఇటు మంత్రి కొండా సురేఖ ఈ రోజు ముఖ్యమంత్రిని కలవడం అంటే అపాయింట్మెంట్ కోరడం కూడా ఇప్పుడు మొత్తం కూడా చర్చకు కాంగ్రెస్ పార్టీలో దారితీసింది. మరి ఈ రోజు మరి కొండా సురేఖకు సమయం ఇస్తారా మరి ఏంటి అనేది కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఇప్పుడు సీఎం నివాసం వద్దకు చేరుకొని మాత్రం కొండా సురేఖ వేచి చూస్తూ ఉంది. ఏంటి ఇప్పుడు అంటే రాఖీ కట్టిన తర్వాత కొండా సురేఖ రాజకీయ పరిణామాల గురించి ఏమైనా చర్చించారా, లేకపోతే ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారా? అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇటు ఏఐసిసి మాత్రం ఇంకా కొండా సురేఖ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ఏంటి అనేది కూడా కమిటీ ఇప్పటికే